ఫెసిలిటీ బాగుంటుందమ్మా. చాలా బాగుంటుంది. ఫ్రంట్ సెక్షన్ పైన అనుకుంటా. సారీ. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయిని ఇలాగే టీచ్ చేస్తాడు. చాలా జల్దీరిందా? ఇంకా దురదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావనుకో ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే చుట్టుకో. నేను కదా వాడిని కొట్టాలి. ఓ ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. ఇదేంటి జాకెట్ లాగా ఉత్త బ్రాతో వచ్చావు? ఇది స్లీవ్లెస్. ఓకే, అది నీకు స్లీవ్లెస్, నాకు బ్లౌజ్లెస్. బొడ్డుకు లోలాకులు పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ షోనా, ఫ్రీ ఎగ్జిబిషనా? మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వద్దు, అలా చూడొద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా? ఈ సిటీలో నేను ఎవరో అందరికీ తెలుసు. నువ్వు నా కూతురునే తెలుసు. పోయింది మన పరువే కదా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా. ఏం డాడీ, టిఫిన్ వడ్డిస్తారనుకుంటే తిట్లు వడ్డిస్తున్నారు. ఏంటన్నా చెల్లెల్ని నడి రోడ్డు మీద అవమానించండి, ఊరికే వదిలేసి వచ్చారా? నా కంటికి ఇంకా అది చిన్నపిల్లరా. ఇంతకాలం అది ఏ డ్రెస్ వేసుకున్నా ఏం చేసినా నాకు తప్పనిపించలేదు. కానీ జనానికి అలా అనిపించదుగా. అతను చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ అతను చెప్పిన విషయం కరెక్ట్. అరకప్ప లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్. ఇక్కడ శివకాశి అని ఒకడున్నాడే, ఎక్కడ్రా? శివకాశి అంటే ఒక్కడా కాక వాడేమన్నా 10 మందితో సమానమా? పిలవరా వాణ్ణి. శివకాశి ఈ ఎంటీ కాదు, అక్కడ నో ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు. ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీకావట. చెల్లా? అవును, నేను నా చెల్లి కవల పిల్లలో ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీదేవా? అవును, నేను లోకల్, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్ లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి ఆడవాళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? యా యా యా. ఇదిగో నా దోస్తు దోసకాయల అనసూయమ్మ సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దండం. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనీ బాలీవుడ్ నుంచి మా కజిన్ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తావా? బాలీవుడ్ నుంచి అంటే ఐశ్వర్య రాయ్, ప్రీతి జింగానియా, బిపాసా బసు అందరూ వచ్చుంటారు. అక్క ఏంటి బాయ్యా దండేసి దండం పెడతాన్నావుంటగా? పెట్టు బాయ్యా పెట్టు. ఏంటి పెట్టేది? అవతల మా లవర్ వెయిటింగు. లవ్వరా? అవును, ఇవాళ ఫిబ్రవరి 14th కదా. అయితే లవర్స్ డే కదా. అయితే లవర్స్ కదా. మీకు
లవ్వర్సా? అవును, అర్జెంట్ గా పార్కుకు వెళ్ళాలి. పొదలుగాలి చెమటలు పట్టాలి. చెమటలు పట్టడానికి పార్కుకు దేనికే? ఇక్కడే పట్టిస్తా ఉండండి. ఇలాగే మీ అందరికి మిలిటరీ మర్యాదే. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా నీ చెల్లె పద్ధతిగా ఉంది. నువ్వేంటే ఓనీ వేసుకున్న వీధిలోడిలాగా ఉన్నావు. అంత కరెక్ట్ గా మా ఇద్దరి మధ్య తేడా ఎలా కనిపెట్టావు? అదో గొప్ప టాలెంట్ మా. నేను కన్నా నీ అమ్మ కనిపెట్టలేదు, నీ బాబు కనిపెట్టలేదు. హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు. నువ్వు లెక్క. అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్లో 5 టర్నింగ్ ఇచ్చుకో అన్నా. ఇప్పుడు నడవన్నా. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో. ఇక్కడ హుండై హనుమంతరావు అంటే ఎవరు బాబు? హుండై హనుమంతరావు. మైక్ మూసి మాట్లాడినా పబ్లిక్ గా మాట్లాడినా ఏం మాట్లాడతావు? నీ కూతుర్ని లవ్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చావంటగా? అది కంప్లైంట్ కాదు. నేను రాయకుండానే నువ్వు నీ కూతురికి ఇచ్చిన నా లవ్ లెటర్. ఈ క్షణం నుంచి ఈ శివకాశి నీ కూతుర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇలాంటి లవ్ కాదు బాబు, ప్రాణానికి ప్రాణం, హార్ట్ టు హార్ట్ అంటారే, అంత గట్టి లవ్ అన్నమాట. న్యూసెన్స్ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోతా. నీ కూతురు చెవిలో డైలాగ్ కొట్టి 1/2 గంట క్రితం వరకు నీకు నాకు నో ఫీలింగ్స్, కానీ ఇప్పుడే లవ్ మధ్యలో దూరింది. బుజ్జి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను 3 సార్లు చెప్తే నువ్వు ఒకసారి కూడా చెప్పవా? ఏది చెప్పు. కుదరదమ్మా, లేకపోతే మైక్ పగిలిపోద్ది. సేమ్ టు యూ. సేమ్ టు యూ ప్లస్ టు యూ కాదమ్మా, ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఫీల్ లేదమ్మా, ఫీల్ ఫీల్ కావాలి. ఐ లవ్ యూ. అదే మామా, ఈ రోజు నుంచి మేమిద్దరం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ లవ్ చేసుకొని, తర్వాత పెళ్లి చేసుకొని, ఆ తర్వాత 5 కానీ 6 కానీ ఓ 10 మందిని కనేస్తాం. వాళ్ళతో ఆడుకోవడానికి, చుచ్చు పోయించుకోవడానికి రెడీగా ఉండే. పెళ్లి పాటలు వద్దు బ్రదర్, లేటెస్ట్ లవ్ సాంగ్ వేసుకో. శివకాశి, అదేమన్నా సెట్ పట్టుకున్నావు, స్ప్రే కొట్టినట్టు కొడుతున్నావు. ఈ శివకాశికి ఫైర్ కూడా స్ప్రే లాంటిదే పీపీ. ఎవడ్రా వాడు మనల్ని చిటికేసి పిలిచేది? ఎవర్రా వాడు కాదు, ఎవత్రది అనాలి. ఏంటమ్మా బుజ్జి, నేను ఐ లవ్ యూ చెప్పగానే నిద్ర పట్టక నా కోసం వచ్చేసావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి కానీ మిస్ వరల్డ్ వచ్చి నీ ఒళ్ళో వాళ్తుంది. ఈ లోకల్ టాలెంట్ లెక్క. ముయిరా, నన్నా నీ మీదకి మందిని తీసుకొచ్చింది నేను, నీతో బైక్ మీద వచ్చింది నేను, నా చైన్ తీసుకుంది నువ్వు, మన ఇద్దరి గురించి చెప్పింది ఆ ప్రొఫెసర్. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి కానీ నా చెల్లికి ఎందుకు చెప్పావు? చెల్లికా? ఏంటి కాన్వెంట్ బేబీ శ్రీదేవికా? అవును, నీలాంటి లోకల్ పార్టీ ఐ లవ్ యూ చెప్పడంతో అది పబ్లిక్ లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది. హలో, అపోలోలో ఉన్నావా? అపోలోలో ఉన్నా. నువ్వెక్కడున్నావమ్మా? చెల్లికి సీరియసా? చెల్లెలేంటమ్మా? ఏంటి డాక్టర్ చేయి దాటిపోయిందన్నారా? ఏంటమ్మా పిచ్చి మాటలు? బ్రతకడం కష్టమా? చాలు నాన్న, దాని చావుకి వీళ్లే కారణమని చెల్లి దగ్గర మరణ వాంగ్మూలం తీసుకోండి. ఇదిగో చూడు వెల్లింగు, నా చెల్లికి జరగరాందేమైనా జరిగితే నిన్ను మాత్రమే కాదు, ఈ చుట్టూ ఉన్న ఈ పొట్టోణ్ణి, బండోణ్ణి, తెల్లోణ్ణి, బట్టతలోణ్ణి ఏ ఒక్కరిని వదలను. మీ అందరి చేతులకి సంకెళ్ళు వేయించలేదో నేను నా చెల్లికి అక్కనే కాదు. ఏ శివకాశి, ఏంటిది?
ఏ బోల్ట్ ఏ బండితో చెప్పేస్తాను, అక్క చెల్లెలు డిఫరెన్స్ చెప్పేస్తానన్నావు, నా లుక్కే వేరన్నావు. నీ లుక్ మారి దేవుడు తీసుకెళ్లి బొక్కలో పెట్టేటట్టున్నారు. అది ఎప్పుడు చేస్తుందో, పోలీసులు ఎప్పుడు వస్తారో. పోలీసులు అంటే మామూలు పోలీసులు కాదురా, అది లేడీ కేసు. లేడీ పోలీసులు వస్తారు. లేడీ పోలీసులా? బాబోయ్. అరే శివకాశి 5 నిమిషాలు పర్మిషన్ ఇరా, ఇంటికెళ్ళి చెడ్డి వేసుకొని వస్తాను. ఆ చెడ్డి కాదు, షార్ట్స్. నీ అబ్బా, అది నీకు షార్ట్స్. శివకాశికి మాత్రం చెడ్డి కాదా శివకాశి? అరే అరే ఇప్పుడు మ్యాటర్ అవసరమా? ఆ చెడ్డి మ్యాటర్ కదరా హత్య వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా పీపీ? ఓ మంచి ప్లేట్ అని కదా. నేను ప్లేట్ అని అనుకో. మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రం మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి? ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండా కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టే లోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్నా. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథరాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో. హలో. ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఓసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా, నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. సచ్చినాలారా. హేయ్ యూ శ్రీదేవి, యా, మా అన్నను చిచ్చావంట. అన్నా? యా యా యా, మేమిద్దరు కమల పిల్లలం. మా అన్న పేరు శివకాశి, నా పేరు స్టైల్ కాశీ, మా నాన్న పేరు వారణాసి, మా అమ్మ పేరు ఉత్తర కాశీ. ఇప్పుడు అది కాదమ్మా మ్యాటరు. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడి తిడితేనే మా అన్న బస్సు కింద పడతాడు. అలాంటిది యూ 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 ఆడది నువ్వు తిడితే ఊరుకో ఊరుకో ఊరుకో. ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోయి ఉంటాడు. ట్రైన్ కింద? అవును, ట్రైన్ కింద పడ్డా వాడికి ఏమవుదమ్మా, ఆ ట్రైనే బోల్తా కొట్టుద్దంతే. అతనికి ఏం అవ్వలేదు కదా? అయిందమ్మా, చిన్న చిన్న స్క్రాచెస్, బర్నింగ్స్, బర్నాలు వేస్తే తగ్గిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని శివకాశి పక్కన చూసినట్టుందే. శివకాశి పక్కన చూసింది మా అన్నయ్యని. వాడిది బోల్డ్ హెడ్, నాది విగ్గు. అదే అదే హెయిర్ స్టైల్. మీరంతా చీట్ చేస్తున్నారు. చీటింగా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? నాకు చెల్లుంది, హాస్పిటల్ ఉందన్నావు, ఏది చూపించు. చూపించమ్మా. అందుకే చిన్న కటింగ్ ఇచ్చా. ఏయ్,
నీతో పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడుకో. వీళ్ళని కాస్త బయటికి వెళ్ళమని చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. మా మధ్య నో సీక్రెట్స్. చెప్పుకో. సరే ఓకే. ఐ లవ్ యూ. 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 బయటికి పోండ్రా. మేము నీ స్నేహితులం రా. ఫ్రెండ్సా తొక్క, పోండ్రా బయటికి. సరేరా, వెళ్తారా? కోర్టులో తెలుసుకుంటారా నీ పని? కోర్టులో మేజిస్ట్రేట్ గారు నేను బయటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా? ఈ కేసు అమెరికా కోర్టులేసి సాగదీస్తా. హాస్పిటల్ లేదా అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై, ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మనం శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. అరే, ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంట. చంపుతా. ఈడేంట్రా ఇంకా రాలేదు? లోపల ఏమన్నా హీరోయిన్ తోటి ఈ కట్టింగ్లు సర్లే గానీ లోపల ఏం చెప్పావు చెప్పు. నిజం చెప్పా. వీడో పెద్ద భాష. నిజం చెప్పాడంట. ఏం చెప్పావు చెప్పరా? ఇదిగో, ఈ లవ్వు గివ్వు మనకి పడవు. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకో, తేడాలు వచ్చేస్తాయి. నీకు మంచి మాట చెప్తా, విను. బుద్ధిగా చదువుకొని నీ బాబు తెచ్చిన సంబంధం చేసుకున్నావే అనుకో, నీకు హ్యాపీస్, నాకు ఇంకా హ్యాపీస్. ఓకేనా? మరైతే ఆ రోజు నన్ను వెతుక్కుంటూ కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? ఓ అదే, మీ నాన్నకు బుద్ధి చెప్దామని. మరి నాతో ఎందుకు చెప్పావు? అవన్నీ టైమింగ్ డైలాగ్స్ అమ్మా, అలా ఫ్లోలో వచ్చేస్తాయి. అయినా నువ్వు చూడు, జీవితంలో మొట్టమొదటిసారి నేను ఐ లవ్ యూ చెప్పింది నీకే. నాకు సంబంధించినంత వరకు ఒకే లవ్, ఒకే లవ్, అది నువ్వే. ఓ సెన్సిటివ్ లవ్వా? బీ సీరియస్. నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ప్రేమించినోడితో లేచిపోవడం, పెద్దలు నిద్రించి పెళ్లి చేసుకోవడం, ఇలాంటిదేనా? ఓకే, నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడానికి 10 అంతస్తులు మేడ మీద దూకు, రన్నింగ్ బస్ ఎక్కు, ఇలాంటి వెదర్ టెస్ట్లు ఏమీ నేను పెట్టను. నేను టెస్ట్ పెట్టానంటే అది నీకు యూస్ఫుల్లో లేదో కానీ అయ్యగారికి మాత్రం యూస్ఫుల్గా ఉండాలి. సరేనా? నువ్వు రాత్రి మొత్తం ఫుల్ నైట్ నాతో గడుపుతావా? హే, ఏంటి లవ్ జామ్ అయినట్టుంది? ఏంట్రా అంత మాట అన్నావు? అమ్మాయి మనసు బాధపడదా? అర్రే, అమ్మాయి వెళ్ళిపోతుందా? వెళ్ళాపరా. ఏంట్రా ఆపేది? ఆ రోజు చీర కట్టుకోమన్నాను, లవ్ పుట్టింది. ఈరోజు చీర విప్పమన్నాను, లవ్ పట్టుకుంది. దట్ ఈస్ లైఫ్. పదండ్రా. నువ్వా? ఏంటిది? నువ్వేగా రమ్మన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. ఏంటి తెలిపేస్తున్నావు? అడిగేది నిన్నే. ఏ ఎక్కడికి? ఇదిగో పాలు, పళ్ళు, పూలు, స్వీట్స్ అన్నీ తెచ్చా. రా. ఏ ఇవన్నీ కాదు, ముందు నువ్వు బయటికెళ్ళు. నువ్వు చెల్లుందన్నావు, నేను అన్నయ్య ఉన్నాడని చెప్పాను. అబద్ధానికి అబద్ధం చెల్లు. మర్యాద నువ్వు బయటికెళ్ళు. ఏ నువ్వేగా ప్రేమ నిరూపించుకోమన్నా? నా ప్రేమ నిజమని నువ్వు నమ్మాలంటే నువ్వు కోరినట్లు నీతో గడపాలిగా, అందుకే వచ్చా. రా రా. సరే నమ్మాను, ముందు నువ్వు బయటికి రాడు. అయితే నా ప్రేమ నమ్మావా? నమ్మాను, ముందు నువ్వు బయటికెళ్ళు. మా అన్నయ్యలు తలుపు తీస్తే నన్ను తీసుకెళ్ళిపోతాను. తీనా? ఏం జరిగిందో తెలియకుండా చొక్క పట్టుకోకు. రాయ్, నీ కాళ్ళు చేతులు విరగొట్టి మా చెల్లెలు తీసుకెళ్తాం. అన్నయ్య, నేను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను. అతను ఒంటి మీద చేయి పడితే ఇక్కడే ఉండిపోతాను, మన ఇంటికి రాను. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి పూలు పళ్ళతోనే కాదు, పాయసంతో కూడా వచ్చాను. తాళి కట్టే అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగితే నీతోనే జీవితం అనుకున్నాను, కానీ దానికి విరుద్ధంగా అడిగావు. అందుకే నీ కోరిక తీర్చి చావాలనుకున్నాను.
రే ఓ పేదింటి అమ్మాయి డబ్బున్నవాడిని ప్రేమిస్తే దానికి 1000 కారణాలు ఉంటాయి, కానీ డబ్బున్న అమ్మాయి నీలాంటి పేదవాడిని ప్రేమిస్తే ఒకే ఒక కారణం, అదే లవ్. అసలు నీ దగ్గర ఏముందని అమ్మాయి ప్రేమించాలరా? నీ దగ్గర డబ్బుందా, చదువుందా? ఆఫ్టర్ ఆల్ వెల్లింగ్ చేసుకునేవాడివి. అలాంటి నిన్ను అమ్మాయి ప్రేమించిందంటే నిజంగా నీ అదృష్టం రా. నువ్వు ఎప్పుడు అనాథ అంటావే, ఆ అమ్మాయి నీకు దక్కితే నీ జీవితంలో కోల్పోయినాయని మళ్ళీ దక్తాయిరా. ఆ అమ్మాయి నేను ఎంతగానో ప్రేమించింది. అమ్మాయికి ఏమైనా జరిగిందనుకో ఆ పాప నీదేరా. అన్న నా కాలేజ్ ఫీజు కట్టడానికి ఆ అమ్మాయి చేనిచ్చావు, తిరిగి నీ డబ్బుతో విడిపించావు. నీ మనసేంటో మాకు తెలీదా? శివకాశి, ఆ చేనిచ్చే వంకతో వెళ్ళి నీ మనసులో మాట చెప్పరా ప్లీజ్, వెళ్ళరా. ఏంటిది? బోల్టేటో నీకే కదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చైన్ ఇవ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్నే రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగిలించుకుంటా చూడు. రావయ్యా, ఇక్కడెవరు లేరు. నాన్న ఇది ఇంకా వాడి పిచ్చిలోనే ఉంది. వాడు ఇంకా రాడు. మనం పెట్టిన ఫ్యామిలీ లింక్ కి వాడు పారిపోయాడు. ఈ నోరు ముయించి ఈ మ్యారేజ్ చూపించండి. నోరు ముయించాల్సింది దాంది కాదు. మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీకు పెళ్ళాలు వస్తారు, వాడు ముయిస్తారు మీ నోళ్ళు. నలుగురు మనుషులున్న మనలోనే ఏకాభిప్రాయం లేదు. అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి టైం పడుతుందమ్మా. విజయదశమి నాటికి వస్తా అన్నాడు కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఎవరు నుంటో వాళ్ళు బయటకు వస్తారండి. ఇంట్లో వాటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక హోటల్ ఉండకుండా ఉంటారా? ఏంటి ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? మరి నీకు ఓటున్నప్పుడు నాకెందుకుండదు? మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? భగవంతుడా, అయ్యో ఇదేమి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండు ఓట్లు పిలిస్తే ఇన్ని ఓట్లు వచ్చాయరా? చేయి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యమా? చేయి పట్టుకోవడం అంటే ఏమిటి? అవ్వా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా? ఏమండి, నేను అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? బాడీలో. అయ్యో భగవంతుడా, బాడీ అంతా తాకాడు. ఏమిటి నీ బాడీ మొత్తం తాకాడా? మసిమసి చేశాడా? మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? కుండకేస్తారా బాబు? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే క్షమించుగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. చెప్పు.
మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ 2 లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. ఓహో నిజాం కాలేజ్ స్టూడెంట్ రాజా అంటే ఎవడా? ఫ్రెండ్. ఏమైంది మేడం? రాజు అంటే నేనే. నువ్వా? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. శివకాశనా నా శివకాశనా చూడు, ఆడపిల్లలకి లెటర్స్ రాస్తావురా? రాయనని చెప్పేంత వరకు కొడతాడు. నువ్వెవరా సౌండ్ చేస్తున్నావు? ఓకే, అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు మా క్లయింట్ ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? ఈ రాస్కెల్ తనతో చదువుతున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. తనతో చదువుకున్న అమ్మాయి కాకపోతే నీకు ఇస్తాడా? నువ్వు లాయర్వి, లాయర్ లా మాట్లాడు. నువ్వు ఎస్ఐ లా మాట్లాడు. మీరు ఆపండి. రేయ్, నువ్వు నిజంగా అమ్మాయికి లెటర్ రాసావా? ఆ అమ్మాయికే కాదన్నా, ఇంకా 10 మందికి రాశాను. హలో, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. చూడండి, మాకు ఆడవాళ్ళంటే గౌరవం. మర్యాదగా చేయి తీయండి. చేయి. ఎందుకురా అంతమందికి రాసావు? నేను రాసిన లెటర్ తెప్పించి చదవండి అన్నా. నాదేమైనా తప్పుంటే మీ ఇష్టం, ఏమైనా చేయండి. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవర్రా? దేవి అని మా క్లాస్మేట్. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? కాలేజీలో ఉంటుంది. నేను ఇలా దేవిని తీసుకొస్తా. ఈ లోపు మా వాడి మీద చెయ్యి పడిందో నీకిచ్చిన లెటరేగా, చదువు. పైకి చదువు. ప్రియమైన దేవి గారికి సాయి రాయినది. మాది చాలా పేద రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయంలో నష్టపోయి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. చదువు. నా చదువు ఆగిపోకుండా మా అమ్మ పొలం పని చేసి నాకు డబ్బు పంపించేది. 2 నెలల క్రితం అనారోగ్యంతో అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ ఆత్మశాంతి కోసం నేను ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. పరీక్ష ఫీజు కట్టలేను. అందుకే మీ అందరి హెల్ప్ కోరుతూ ఈ లెటర్ రాస్తున్నాను. ఈ హెల్ప్ చేస్తే మీలో మా అమ్మని చూసుకుంటాను. చూడు, వాడు నీళ్ళు అందాన్ని చూడలేదు, అమ్మని చూశాడు. అయినా నాకు తెలియగలుగుతాను ఎస్ఐ గారు, ఒక అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే వెనక ముందు ఆలోచించుకుని కొట్టేస్తారా? అదే మేము అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టిస్తే ఏంటి పరిస్థితి? చెప్పండి ఎస్ఐ గారు. ఈ చైన్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నీ ఫీజు కట్టుకో. అలాగే. వస్తా. అన్నా, ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఈ కేసు నేను కోర్టులో వాదిస్తే ఎలా ఉండేదా అని. ఓడిపోయేవాడివి. ఏ, నువ్వు ఎప్పుడు కోర్టుకు వెళ్ళావు కదా? కరెక్ట్ గా చెప్పావరా. నువ్వేం బండెక్కుతున్నావు? కాలేజ్ నుంచి తీసుకొచ్చింది నువ్వు, దింపాల్సింది కూడా నువ్వే. ఏంటయ్యా, ఏమి ఎవడో రౌడీతో వచ్చేది? మీరు వాడితో రావటం చూశారు, నేను వాడితో పోవటం కూడా చూశాను. మీ రేంజ్ కారు కావాలంటే మా దగ్గర శాంతులు ఒక్కటే ఉందండి. నా రేంజ్ కారు నేను కొనగలగానండి అయ్యా. మీ రేంజ్ అల్లుడు మీకు వచ్చేటట్లు లేడండి అయ్యా. మీ అమ్మాయి శివకాశి అనే కుర్రాడుతో బైక్ మీద కాలేజీకి వచ్చిందండి అయ్యా. ఆటలు చెప్పడం మానేసి చాడీలు చెప్పడం మొదలెట్టారా? ఆడ ఆఫ్టర్ వెళ్ళండి, మీ పని పోతే. అన్న, నువ్వు ఇచ్చిన చనువు వల్లే చెల్లి అలా రెచ్చిపోతుంది. నువ్వు ఎక్కువ చనువు తీసుకో మాకు. సరే సార్, మా అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇస్తాను. అది రాంగ్ అవుతుందండి. ఈడొచ్చిన అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడం అంటే బ్యాలెన్స్ అయిపోయిన సిమ్ కార్డు రీఛార్జ్ చేసినట్టు. ఎంత యాక్టివేట్ అయిపోతే అవుట్ గోయింగ్ ఫ్రీ అయిపోయి. వారి కాలో చేయి తీసేద్దాం. ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉంటే ఏం చేస్తాం? మనం ఎత్తి పారేస్తామా? కార్పొరేషన్ ఫోన్ చేస్తాం. అలాగే ఇది కూడా, పోలీసులు ఫోన్ చేయండి, వాళ్లే వాడిని విరిచేసి వెల్డింగ్ చేసుకుంటారు.